హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కోయేట్ లో పూల చెట్ల నర్సరీలోకి అయితే వచ్చేసాను. చూసి ఎంజాయ్ చేసేసేయండి. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు, ఇక్కడ చెట్లు ప్రతి ఒక్క జాతి చెట్లు ఉన్నాయి. ఈయన వచ్చేసి మా బాబాయ్, చాలా మంచోడు పాపము. ఇతను ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు. సో చూసుకోవచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కూడా దొరుకుతుంది అనమాట. ఇవి వచ్చేసి కోయిటి వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వచ్చేసి వాళ్ళ ఇంటి ముందర వచ్చేసి నాటుకొని పెట్టింటారు. అలోవీరా కలమంద కూడా దొరికిపోతుంది మనకైతే ఇక్కడ. సో ఇవి వచ్చేసి రాళ్ళు రెప్పలు అవన్నీ దాంట్లో కెమికల్స్ వేస్తారు కదా చెట్లలోకి, అవన్నీ అమ్ముకుంటా ఉంటారు సపరేట్ గా ఇక్కడ. సో చూసుకోవచ్చు, మన ఇండియా నుంచి వచ్చేసి 10 చెట్లు కూడా మన ఇండియాలో అయితే వెరైటీగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి వెరైటీ ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క చెట్లు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో మొత్తానికైతే నేనైతే ఇవిలా ఎందుకు చేస్తున్నాను రా అంటే, మీకు కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్, కోయేట్ లో ఇండియాలో ఉన్నట్టు నర్సరీలు ఇక్కడ కూడా ఉన్నాయి. చెట్ల నర్సరీలు ఇక్కడ ఉన్నాయి చూడండి. కలర్ఫుల్స్ చెట్లు అయితే మాత్రం మనకి కనిపించేదానికి ఇక్కడ ఆస్కారం ఉంటది. సో చూసేయండి. ఇంకా వచ్చేసి నర్సరీలో వచ్చేసి ఇంకా లోపల చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు లోపల వచ్చేసి అఫీషియల్ చెట్లు చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కోయేట్ ఇండ్లలో మాత్రమే పెట్టుకుంటారు. ఈ చెట్లు వచ్చేసి చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్. మరి ఇంకోటి ఏం రా అంటే, ఈ బోన్లలో పెట్టి ఆ చెట్లు ఇలా పెడతారనమాట. సో చాలా కాస్ట్లీగా అమ్ముతూ ఉంటారు. సో చెట్లు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క జాతికి చెందిన చెట్టు అయితే మాత్రం ఉండిపోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. చెప్పు బాబాయ్, మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని. లైక్ చేసి మా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.